ప్రైజ్ దిల్లా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను తెలియపరుచుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మనందరం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయాన్ని బట్టి బాధపడుతూ ఉంటాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మన హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు కాబట్టి ఆయన అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అవును, మనం ఈ రోజుల్లో దేని యందు విశ్వాసం ఉంచుతున్నాం? మన హృదయం ఈ లోకంలో ఉన్న శ్రమలను బట్టి కలవరపడింది. కానీ మనం దేవుణ్ణి బట్టి, దేవుని పట్ల మనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి మనము నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఏనంటాడు, ఎందుకంటే ప్రార్థన దేవుని యొక్క ఖజానాకి ద్వారం లాంటిది. ఆ విశ్వాసం అనేది ఆ యొక్క తాళం చెవి లాంటిది ఆ ద్వారానికి. మనం ఈ రోజుల్లో విశ్వాసం లేకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే మనము ఈ యొక్క ఇరుకు మార్గంలో ముందుకు పోలేని పరిస్థితి. కాబట్టి మనందరం కూడా ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి దేవుని నామంలో ముందుకెళుదుము గాక. ఆమేన్.